బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. పటాన్చెరు పట్టణంలో రహదారి విస్తరణ పనుల్లో జరుగుతున్న కబ్జాలపై మండిపడ్డ ఎంపీ ఎం రఘునందన్ రావు. లింగాలగనపురం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మంత్రి పొంగులేటిపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి హరీష్ రావు. అంగన్వాడీ సేవల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న దేవరకోట ఎమ్మెల్యే బాలు నాయక్. పండూరు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. పటాన్చెరు పట్టణంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జరుగుతున్న కబ్జాల్ని మెదక్ ఎంపీ ఎం రఘునందన్ రావు పరిశీలించారు. సర్వే నెంబర్ 428లో 2 ఎకరాలు 18 గుంటల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. జాతీయ రహదారి విస్తరణ ప్రజా ప్రయోజనం కోసం జరుగుతుందని, ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల తరగతి గదుల్ని రాత్రికి రాత్రే కూల్చివేయడం బాధాకరమని, రహదారి విస్తరణ పాఠశాల కాంపౌండ్ వాల్ బయట చేయాల్సి ఉండగా బౌండరీ దాటి కూల్చివేయడంపై ప్రశ్నించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు స్పందించి కూల్చివేతలకు బాధ్యులైన మిషనరీ కాంట్రాక్టర్లు సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పాలనలో జరిగినటువంటి భూములు కబ్జాలు ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ప్రభుత్వ భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని, పాఠశాలల భూముల్ని, భారతదేశంలో ఉన్న చట్టాలు ఏవి పటాన్చెరు శాసనసభ నియోజకవర్గంలో సంబంధం లేని రీతిలో అసాంఘిక కార్యకలాపాలకి అధికారంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు పాల్పడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను ఒక దినపత్రికలో రిపోర్టర్గా పనిచేసినప్పటి నుంచి 2 రోజుల క్రితం అర్ధరాత్రి కూలగొట్టినటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళ విషయంలో కానీ, స్కూల్ భవన నిర్మాణం విషయం లోపల కానీ ప్రజల పక్షాన నిలబడి తహసీల్దార్ గారు పంచనామా చేసి ఒక మ్యాప్ ఇచ్చారు. ఇది మాది భూమి, ఇలా మేము ఉంటున్నామని కొంతమంది క్లెయిమ్ చేస్తే ఇందులో గుడిసెలు ఉన్నటువంటి పోర్షన్ని ఇక్కడ మార్క్ చేశారు, చిన్న పోర్షన్. మిగతా అదంతా కూడా సర్వే నెంబర్ 428 కూలగొడితే నేషనల్ హైవే కాంట్రాక్టర్ మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలి, మిషనరీ సీజ్ చేయాలి. భారత ప్రభుత్వాన్ని బదనాలు చేసి నేషనల్ హైవేలు చేసిరని చెప్పి మీరు చేసే కబ్జాలకి మమ్మల్ని కలిపే ప్రయత్నం చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, చట్ట ప్రకారం మిమ్మల్ని కూడా కోర్టుకు లాగుతామని చెప్తాం. జనగామ జిల్లా లింగాలగనపురం మండలంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించి కుంతారం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, పట్టెలగూడెంలో వాటర్ ప్లాంట్, నెల్లుట్లలో వడ్ల కొనుగోలు కేంద్రం, సీసీ రోడ్లు సహా పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బెంచ్లో మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రైతులకు మద్దతు ధర లభించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దొడ్డు రకము వెరైటీకి క్వింటల్ కు 2369 రూపాయలు చొప్పున, సన్న రకానికి 2389 రూపాయల చొప్పున ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల యొక్క ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతు రోజుల లోపల మీరు అమ్ముకున్న ధాన్యానికి కానీ మక్కలకు కానీ రైతుల అకౌంట్లలోకి నిధులు వస్తాయి. వాస్తవంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వానికి కొంత నష్టం జరుగుతున్నది. ఎందుకంటే ప్రభుత్వము వరి ధాన్యాన్ని కానీ మక్కలను కానీ మద్దతు ధర కొంటున్నది. తిరిగి ప్రభుత్వం దాన్ని అమ్మటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది. నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకులతో సహకరించి ప్రభుత్వ ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని శుద్ధి చేసుకొని తేమ శాతాన్ని కూడా 17 లోపు ఉండేటట్టుగా ఆరబోసుకొని తీసుకువస్తే చక్కగా మీ పేమెంట్ అవుతుంది. మీకు రావాల్సిన డబ్బులు కూడా 3 రోజుల్లో మీ అకౌంట్ లోకి జమ అవుతుంది. కాబట్టి రైతులందరూ కూడా
మంత్రి కంపెనీలో జరిగిన అవినీతి విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కు అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఈ వ్యవహారంపై సీఎం చెప్పింది నిజమా లేక మంత్రి చెప్పింది నిజమా అని ప్రశ్నించిన ఆయన పలువురు శాఖల అధికారులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా మంత్రి స్పందించలేదని విమర్శించారు. నాదర్గోల్ భూముల విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, హైడ్రా కేవలం పేదల ఇళ్లపైనే చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. ఇలా ఈ పొగరులేటి ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడినట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. ఎంతసేపు సంస్థను కాపాడుకోవాలి, కొడుకును కాపాడుకోవాలి, గొంతు జించుకోనో తిట్లదండం అందుకోనో పిట్టకథలు చెప్పో దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడి బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయన్నే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. అంటే ఆయన నాట్ టేకింగ్ యాక్షన్. యాజ్ పర్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్, RDO is the custodian of the sealing lands. Then what is that RDO is doing? What is that Hydra is doing? పేదోళ్ళ ఇండ్ల మీదికి శనివారం ఆదివారం పై రాత్రికి రాత్రే కూలుస్తారు. హైకోర్టు స్టేలున్నా కూల్చే హైడ్రా ఇక్కడ ఏ స్టే లేదు. ఇన్ఫాక్ట్ హైకోర్టు ఆర్డర్ ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది సీలింగ్ ల్యాండ్ అని హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకున్నది? హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? అంగన్వాడీ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనవతి భాలు నాయక్ అన్నారు. చింతపల్లి మండలంలో అంగన్వాడీ టీచర్లకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య వివరాల నమోదు కోసం ఈ ఫోన్లు ఉపయోగపడతాయని, పోషణ ట్రాకర్, బాల సంజీవని యాప్లలో సేవల నాణ్యత పెరుగుతుందని తెలిపారు. బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడం ద్వారానే వారి ఆరోగ్యాన్ని కాపాడాలనే గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాత్రమే పంపిణీ చేస్తున్నాం. కానీ మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషదాయకంగా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాకినాడ రూరల్ మండలం పండూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాలు, డాక్టర్లు, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ సేవలపై వివరాలు తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై అభిప్రాయాలు సేకరించారు. అందుబాటులో ఉన్న వనరులతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఐ ప్రభాకర్, వైద్య అధికారి డాక్టర్ కె మాధవి తదితరులు పాల్గొన్నారు. లేకపోతే వేకెన్సీస్ ఉన్నాయి. స్టాఫ్నెస్ ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఓకే, ఇప్పుడు 2 మెడికల్ ఆఫీసర్స్ వెళ్తే ఇయర్స్ గోన్ ఫర్ దట్ ఆల్టర్నేట్ చేసుకుంటాం. ఎక్కడ వెళ్తున్నారో అక్కడ కన్సర్న్ ఏఎన్ఎంకి బ్రీఫింగ్ ఉండాలి. ఇక్కడ ఏఎన్ఎం, అక్కడ ఏఎన్ఎంకి ఈవిడ హిస్టరీ, బ్లడ్ షుగర్ ఉందా, వేరే ఏదైనా థైరాయిడ్ ఉందా, ఎంటైర్ హిస్టరీ వాళ్ళకి చెప్పాలి. దీని కేస్ ఫైల్ కూడా ఆవిడకి అప్పు చెప్పేసి అక్కడ ఏ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కలుస్తారో ఆవిడకి ఇవ్వండి అని చెప్పాలి. ఓకే, మనకి ఎంఎంఆర్ అనేది అసలు ఉండకూడదు. ఐఎంఆర్, ఎంఎంఆర్ మీ పరిధిలో అయిందంటే మీ బాధ్యత. మీరే రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుందని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతుందని విమర్శించారు. ఉద్యోగులు, నిరుద్యోగుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. రేవంత్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. రేవంత్ గారి పాలనతో చూసే వరకల్లా ప్రజలు ఏదైతుందో పెద్ద మనిషి ఆయననే ఉండేదా, కేసీఆర్ గారే నయం ఉండే మంచిగా ఉండే, మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తేనే మనం బాగుంటుంది అనే ఆలోచనతో మరి ప్రజలు చేరుకున్నారు.
అది కేటీఆర్ గారు ఏదో ఈ రోజు వస్తుంటే జగిత్యాలకి అంటే బీఆర్ఎస్లో చేరడానికి ఏదైతుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కార్యరూపం ఏ విధంగా ఇవ్వడం అనేది వారు నిర్ణయిస్తారు. వారి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతుందో ముందుకు పోవడం జరుగుతుంది. ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హెల్త్ వీక్ సందర్భంగా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు, స్క్రీనింగ్ క్యాంపులు, వాక్థాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాలరావు, సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. హెచ్ఐవి ఎయిడ్స్ లక్షణాలు, పరీక్షలు, నివారణ, కౌన్సిలింగ్, చికిత్సపై ప్రజల అవగాహన పెంచాలని తెలిపారు. నాశనమైతావు సుమ్మిరో ఈ మాయలోన, నాశనమైతావు సుమ్మిరో ఈ మాయలోన, నాశనమైతావు సెల్లెలా. పార్లమెంట్లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత కల్పించేందుకు మద్దతుగా శ్రీకాళహస్తిలో కూటమి ప్రభుత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టె సాయి ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అక్రమ గోదాంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం, గోధుమల్ని నల్ల బజారుకు తరలించేందుకు నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారంతో పౌర సరఫరాల శాఖ అధికారులు బాలాపూర్ పోలీసులు కలిసి గోదాంలో తనిఖీలు చేసి 523 క్వింటాల రేషన్ బియ్యం, 69 క్వింటాల గోధుమలు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని రైతు ప్రజా సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రుణమాఫీ పూర్తి కాలేదని, రైతు భరోసా నిధులు ఆలస్యమవుతున్నాయని, పంటలకు బోనస్ ఇవ్వడం లేదని విమర్శించారు. రైతు విద్యార్థులు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 28న కరీంనగర్లో రైతుల మహాగర్జన సమర భేరీ సభ నిర్వహిస్తామని తెలిపారు. పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వహించింది. 2 లక్షల రుణమాఫీకి చేస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం 30% మాత్రమే పూర్తి చేసి మిగతా 70% రుణమాఫీకి నిధుల ఊసే ఎత్తినది ఈ బడ్జెట్ లోపల. రైతు భరోసా నిధులు కూడా అరకొరగా విడుదల చేసి ఎకరం అనే ఎత్తురు. అంతకుముందు 2 సార్లు కొట్టిర్రు. ఇప్పుడు కూడా ఇది కంటిన్యూగా వేసుకుంటూ ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. ఇది కూడా ఇప్పుడు పంట కోతలకు వచ్చిన సమయం లోపల వేస్తున్నారు. ఇది దారుణం. పంటలకు సాగు సమయంలోనే ఈ రైతు భరోసా నిధులు విడుదల చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని రకాల పంటల ఉత్పత్తులకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం సన్న రకాలకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్ లో నిధులు విధించింది. అది కూడా అడపాదాచితమైనటువంటి స్థానం కల్పించలేదు. అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బాబతి నిధులు కూడా విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తగిన రీతి లోపల మేము ఒక గట్టి హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా నిధులను కూడా పంటల సాగు సమయంలో విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మా ఈ 1,00,000 మందికి నిర్వహించే ఈ సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కనువిప్పు కలిగే విధంగా ఏది రాష్ట్ర రైతాంగం పట్ల ఉండే ఒక వారి ఆవేదనను అర్థం చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మేము స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి ఈ మహాధర్మ పోరాటానికి పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా కదిలిరావాలని చెప్పి మేము ప్రత్యేకంగా. కరీంనగర్ కు చెందిన జాగృతి మహిళా విభాగ జిల్లా నాయకురాలు బశెట్టి కృష్ణవేణి రూప ఆధ్వర్యంలో పలువురు మహిళా నాయకులు తెలంగాణ జాగృతిలో చేరారు. జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో జాగృతి రోజు రోజుకి బలోపేతం అవుతుందని, కవిత నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. బశెట్టి కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో చేరుతున్నటువంటి సోదరులందరూ కూడా జాగృతిలకు స్వాగతం. మరి
కవితక్క నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా వారి యొక్క రాజకీయ పార్టీని స్వాగతిస్తూ మరి ఈరోజు కృష్ణవేణి ఆధ్వర్యంలో చేరుతున్నటువంటి వారందరూ కూడా నిదర్శనం ఒకటే, మహిళలు అదేవిధంగా పెద్ద ఎత్తున కవితక్క నాయకత్వాన్ని బలపరిచేందుకు ముందుకొస్తున్నారో ఈ చేరికలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. మరి గత కొన్ని రోజులుగా కరీంనగర్ జిల్లాలో జాగృతిలో పనిచేస్తాం, కవితక్క బాటలో నడుస్తామని చెప్పి విస్తృతంగా జాగృతిలోకి వస్తున్నటువంటి వారందరినీ కూడా పార్టీ ఆవిర్భావ సభకు హైదరాబాద్లో జరిగేటువంటి సభకు, మునిరాబాద్లో జరిగేటువంటి సభకు కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి మరి కవితక్క పార్టీని స్వాగతించేందుకు కూడా ప్రజలు ఇప్పటికే మేము వస్తాం, మేము కూడా కవితక్క నాయకత్వాన్ని బలపరిచేందుకు హైదరాబాద్కు వస్తాం, ఆ ఆవిర్భావ సభలో పాల్గొంటామని చెప్పి ప్రజలు ఈ మండలాల నుండి ఇప్పటికే ముందుకొచ్చి మాకు సమాచారం ఇస్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరినీ కలుపుకొని కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున వెళ్ళి ఆ యొక్క సభను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనరల్ సెక్రటరీ వంశీ ముదిరాజ్ ఆహ్వానం మేరకు వివేకానంద నగర్ డివిజన్ బాగామీర్లో కాంగ్రెస్ నాయకులు నాయినేని చంద్రకాంతరావు జెండా ఆవిష్కరించారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, సమాన విద్యా అవకాశాల కోసం ఎన్ఎస్యుఐ కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లం మహేష్, కావేటి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. పాతబస్తి చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని పూల్బాగ్ చమన్లో త్రాగునీరు ప్యాకింగ్ చేస్తున్న భవానీ ఎంటర్ప్రైజెస్ యూనిట్పై టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధన ఉల్లంఘిస్తూ స్థానిక కంపెనీ పేరుతో నీటిని తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. త్రాగునీరు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేందుకు రసాయనాలు కలుపుతున్నట్లు అధికారులు గుర్తించి 173 నీటి బ్యాగులు, బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. చౌకగా లభించే త్రాగునీటిని వినియోగించే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే బీసీసీ వర్తిస్తుందనే సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ బీఎస్పీ కాకినాడ జిల్లా కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మాత సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఈ రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. మతం మారిన దళితుల ఆర్థిక పరిస్థితి, కుల వివక్షలో మార్పు ఉండదని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు కండవల్లి లోవరాజు, సాధనరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మాత సుబ్రహ్మణ్యం. నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దళిత క్రైస్తవులు బీసీసీగా సర్టిఫికెట్ ఇవ్వాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రజలందరికీ భారత రాజ్యాంగం మత స్వేచ్ఛను ప్రసాదించింది. ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉండే హక్కుని భారత రాజ్యాంగం కల్పించింది. కానీ ఈరోజు క్రైస్తవ ఉన్నాము, దళితులందరూ కూడా మెజారిటీ పీపుల్ చర్చిలకు వెళ్ళే వాళ్ళే ఉంటారు. వీళ్ళందరికీ కూడా బీసీసీ ఇవ్వటం వల్ల వాళ్ళు ఆర్థికంగా నష్టపోతారు, రిజర్వేషన్లు కోల్పోతారు. కాబట్టి మేము గౌరవంగా తెలియజేసేది అయితే ఏదైతే బీసీసీ ఉందో దాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాము. దీనిపై బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా కూడా రానలేని పరిస్థితి, హిందూ గుళ్ళలోకి రానవలేని పరిస్థితి ఉండబట్టే ఈ దళితులందరూ కూడా క్రైస్తవ దగ్గరికి వెళ్ళి చర్చిల్లోకి వెళ్ళారు, వాళ్ళు ఆదరించారు. కాబట్టి గతంలో మీరు హిందూ మతంలో ఉన్నప్పుడు గుళ్ళోకి రానిచ్చుంటే వీళ్ళంతా క్రైస్తవులుగా మారే అవకాశం లేదు. మీరే గుళ్ళోకి రావద్దంటారో, అలాగని చర్చిల్లోకి వెళ్తే మా కులం మా రిజర్వేషన్ తీసేస్తానంటారు, బీసీసీలో ఇస్తా అంటారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఖచ్చితంగా బీసీసీని వ్యతిరేకిస్తా ఉన్నాము. ఇది ఇప్పటికైనా ఆఫ్ చేసి బీసీసీని రద్దు చేసి ఎస్సీలోకి ఎస్సీ రిజర్వేషన్ కొనసాగించకపోతే ఈ ఉద్యమం తీవ్రస్థాయిగా 56వ ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో విద్యార్థి నాయకులు జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. 1971లో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ఎన్ఎస్యుఐ ఏర్పడిందని, ఈ సంఘం నుండి పలువురు నాయకులు రాష్ట్ర రాజకీయాలు ఎదిగారని ఎన్ఎస్యుఐ నాయకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకందరికీ
56th NSY ఫౌండేషన్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు హుస్నాబాద్ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో NSY ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకోబడుతున్నాయి. ఏదైతే 9th April 1971 రోజు గౌరవ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో NSY ఫౌండేషన్ చేయబడింది. ఏదైతే ఆ రోజు అప్పుడు వాళ్ళు ఆలోచించి ఒక స్టూడెంట్స్కి ఒక బ్యాక్ బోన్ లెక్క ఉండాలి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏమైనా నీడ్స్ వస్తే వాళ్ళకు రిప్రజెంటేటివ్ లెక్క ఉండాలని చెప్పి NSY ఫౌండేషన్ చేయబడింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేశంలోనే అత్యంత బిగ్గెస్ట్ లార్జెస్ట్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ లెక్క నిలిచింది ఈరోజు NSY. ఆ రోజు ఇందిరాగాంధీ గారి ఆలోచన విధానంతో NSY స్టార్ట్ చేసింది. అప్పటికి ఇప్పటి వరకు కూడా స్టూడెంట్స్ తోటి రిప్రజెంటేటివ్ లెక్క వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఏమైనా నీడ్స్ ఉన్నా గవర్నమెంట్కి ఒక బ్రిడ్జ్ లెక్క ఉండేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ దృష్టికి రిప్రజెంట్ చేయబడుతుంది. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ నీడ్సే కానీ వాళ్ళ ప్రాబ్లమ్సే కానీ రిప్రజెంటేటివ్ లెక్క ఉంది NSY అప్పటి నుండి ఇప్పటి వరకు. ఏదైతే ఇందిరాగాంధీ గారు ఒక స్లోగన్ పెట్టుకున్నారు అప్పుడు, ద NSY వాజ్ బార్న్ ఫ్రమ్ ద విజన్ ఆఫ్ ద ఇందిరాగాంధీ టు ఎంపవర్ ద స్టూడెంట్స్ త్రూ ద ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ అండ్ ద డెమోక్రటికల్ ఐడియాస్. చూడబడిన పొన్న ప్రభాకర్ అన్న స్టెప్ బై స్టెప్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఈరోజు క్యాబినెట్లో ఉన్నారు. ఇదే క్యాబినెట్లో ఉన్న వాళ్ళు చాలామంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా కానీ, లేకపోతే శ్రీధర్ బాబు అయినా కానీ, ఇంకా వాకటి శ్రీహరయ్య గారు కానివ్వండి, అలాగే అడ్లూరు లక్ష్మణ్ గారే కానివ్వండి, చాలామంది. అలాగే ఇక్కడ నుండి డిసిసి ప్రెసిడెంట్ మన సత్యమన్న గారు కానివ్వండి, ఇక్కడ హన్మకొండ మాజీ డిసి కంపల్సరీ పార్టీ ఒక డెస్టినేషన్ చూపెడుతుంది, కంపల్సరీ ఒక పొజిషన్ ఇస్తుందని చెప్పి వాళ్ళందరూ మాకు రోల్ మోడల్గా మేము పనిచేస్తున్నాం. ఈరోజు ఇంత హిస్టరీ ఉన్న NSYకి, కాంగ్రెస్ పార్టీకి మేము పనిచేయడం, ఒక మా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా నేనుండి ఈ సెలబ్రేషన్స్ అన్ని నా చేతుల మీకు జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతం లేక భావిస్తూ కంపల్సరీ ఈ లెగసీని NSYకి ఉన్న లెగసీని ఫ్యూచర్లో మేము కంపల్సరీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి, ఏ స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉన్నా ముందుండి ఫైట్ చేస్తాం, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. కరీంనగర్ జిల్లా అమీన్పూర్కు చెందిన పాషా బేగం తన రెండవ కుమారుడు సయ్యద్ సాదుల్లా హుస్సేన్కు తన సొంత ఇంటిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలిపారు. అయితే చిన్న కూతురు తప్ప మిగతా పిల్లలు దీన్ని రద్దు చేయాలని కోర్టులో కేసులు వేస్తూ తిరిగి వారసత్వ హక్కుల పేరుతో పాటిషన్ దావా వేశారని పేర్కొన్నారు. కేసు ఉపసంహరించుకున్న తర్వాత కూడా పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు మరియు 5 కుమార్తెలు బెదిరిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని, భద్రత కల్పించాలని కోరారు. ना मैंने को 5 रुपए नहीं देते, तंग कर दे रहे, अभी नोटिस हम भेज रहे हो लोग मेरे को। मेरा घर मेरे नाम पे था, तो मेरे बेटे के नाम पे करी नहीं है, उसके ऊपर करने से नोटिस ना वो ना करके तंग कर दे रहे, मेरे जीने नहीं दे रहे। क्या करना, मैं पाऊँ ऑपरेशन है, बोलो कहाँ जाना, मैं मरने को भी जगह नहीं है मेरे को, जाकर तालाब में गिर को मरूं, क्या करना। रात दिन लड़ाया, अल्लाह परवरदिगार तू है। मेरा बड़ा बेटा असद बिल्ला जमीनों का दे दी बेटा। ये आपके नाम पे था? हाँ। आप किसको भी दे सकते हो? 40 साल से कबेली का घर था, तो रोड में गया, घर किधर है? रोड में गया तो मैं फिर अच्छा बना दिया, पैसे दे हमारे घरा है, दारा है, बल्लियाँ हैं, सब है, पैसे वाले 4 मंजिल है। कर दे मेरे नाम में ऐसा करो बस। क्या नाम, आपका नाम क्या है? पाशा बेगम। ठीक है, मेरे को मातृ हक भी नहीं जाने पैसे नहीं। వేసవిలో తాగునీటి సమస్య రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా ఈ వెంకటగిరి తెలిపారు. గ్రామ పంచాయతీల సహకారంతో నీటి సరఫరా కొనసాగిస్తూ అవసరమైతే సాంకేతిక సహాయం అందిస్తామని తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఏప్రిల్ చివరి వరకు హ్యాండ్ పంపులు, ఫిల్టర్ స్కీమ్స్, బోర్లను పరిశీలించి పనిచేయని వాటిని మరమ్మతు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని ఆయన సూచించారు. నా పేరు బి వెంకటగిరి, జూనియర్ ఇంజనీర్, రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. జిల్లాలో
ప్రస్తుతం 18 మండలాలు 299 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి ఈ గ్రామాలకన్నిటికీ కూడా గ్రామ పంచాయతీల సహకారంతో వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. మేము వాళ్ళకి టెక్నికల్గా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మన ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు కూడా సన్నద్ధం చేస్తూ, అంటే క్రాష్ ప్రోగ్రామ్ అంటే మనకున్న స్కీమ్స్ అంటే హ్యాండ్ పంప్స్ ఉంటాయి, పీడబ్ల్యూ స్కీమ్స్ ఉంటాయి. అలాగే 1వ తారీఖు నుంచి డ్రాట్ మానిటరింగ్ సెల్ అన్నది ఒకటి ఓపెన్ చేస్తాం. దానిలో భాగంగా మేము మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 మా స్టాఫ్ ఇక్కడ అందుబాటులో ఉంటారు. వాళ్ళు ఏదైనా గ్రామ పంచాయతీ నుంచి ప్రజలు ఎవరైనా మాకు వాటర్ సప్లై ఉందని ప్రాబ్లం ఉందని ఇంటిమేట్ చేస్తే దాన్ని తీసుకొని సంబంధిత గ్రామ పంచాయతీ అధికారికి కానీ లేకపోతే డిపో గారికి కానీ అలాగే మా మండల ఇంజనీరింగ్ అధికారికి కూడా తెలియజేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1వ తారీఖు నుంచి పెట్టేది కూడా 9100121190. ఈ మొబైల్ నెంబరు మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అవైలబుల్ ఉంటుంది. మా స్టాఫ్ దాన్ని వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకొని దాన్ని కిందకే మేము సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. శ్రీ బలికంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున అభిషేకాలు, పుష్పాలంకరణ, కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పటాన్చెరు పట్టణంలో రహదారి విస్తరణ పనుల్లో జరుగుతున్న కబ్జాలపై మండిపడ్డ ఎంపీ ఎం రఘునందన్ రావు. లింగాలఘనపురం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మంత్రి పొంగులేటిపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి హరీష్ రావు. అంగన్వాడీ సేవల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న దేవరకోట ఎమ్మెల్యే బాలు నాయక్. పండూరు పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.